శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. మరి ఈ కార్యక్రమంలో ఈ కారణాల వల్ల సింహరాశి వారి యొక్క హోదా పెరుగుతుంది. వ్యక్తిగతంగా ఈ పదవిలో గొప్ప గుర్తింపు గౌరవం రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు చిన్నవారై ఉంటే మీ తండ్రి గారికి లేదా మీ సంతానానికి ఇటువంటి గౌరవ హోదా లభించే అవకాశం ఉంది. అలాగే మీ సంతానానికి విద్యలో అంటే రేపు ప్రస్తుతం ఉన్నటువంటి పరీక్షల్లో గొప్ప విజయం రావడం జరుగుతుంది. మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు గర్వకారణం అయ్యే అవకాశం ఉంది. ఏదన్నా మీ కుటుంబంలో ఒకరికి మంచి గుర్తింపు, నేమ్ అండ్ ఫేము, హోదా పెరిగే అవకాశం ఉన్నది. ఇక ధనాధిపతి, లాభాధిపతి బుధుడు కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. తండ్రి గారి ద్వారా కానీ అధికారుల నుంచి కానీ మీ యొక్క యాజమాన్యం నుంచి మీకు వేతనం పెరగడం కానీ ఏదైనా ఒక అవార్డు, రివార్డో, బోనస్సో, ధనమో రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ లాంటిది లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ రుణం లభిస్తూ ఉంటుంది. ఉన్నత విద్యా అవకాశాలు అన్నది పెరుగుతూ ఉంటాయి. మొత్తం మీద సింహరాశి వారికి ఇది గొప్ప ఒక యోగం. అలాగే దశమ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల ఇది ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఇది ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా దానిలో వారికి ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతుంటుంది. అలాగే కొద్దిగా వాహన యోగం కానీ, స్థిరాస్తులు లభించడం కానీ, బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి స్త్రీలతో పరిచయం ఏర్పడడం, వారి యొక్క అభిమానం పొందడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా స్త్రీలకి ఎక్కువ లాభం ఈ శుక్రుడు స్వక్షేత్రగతుడై మాలవ్య మహాపురుష యోగంలో ఉండడం వల్ల సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అధికార హోదా లభించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా గురువు లాభస్థానంలో ఉండడం ఇది పిల్లల యొక్క అభివృద్ధి చెప్తుంది. సంతానం కొరకు ఆశించే దంపతులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఒక ఆకస్మిక ధనలాభం లాంటి కానీ, ఒక ఆకస్మిక శుభవార్త కానీ ఈ సమయంలో మీరు వినే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, ఏదైనా ఒక కోర్టు సమస్య కానీ, ఆర్థిక లావాదేవీల్లో కానీ, ప్రధానంగా ఏదైనా గొప్ప పెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఒక గొప్ప రిలీఫ్ని ఈ సమయంలో పొందడం జరుగుతుంది. గతంలో మీ మీద ఉన్నటువంటి కేసులు కానీ, నేరారోపణ కానీ, నిందలు కానీ, అపవాదాలు కానీ, అలాగే వివాహ జీవితంలో భార్యతో కానీ భర్తతో కానీ ఎదుర్కొంటున్నటువంటి ఈ వివాహ సమస్యలు, మనస్పర్ధలు సడన్గా ఒకేసారి మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఏదైనా ఒక గొప్ప శుభవార్త మీకు మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది, ఏదైనా గురుగ్రహ అనుగ్రహంతో. బట్ ఏదైనా ఈ సింహరాశి వారు రాశి అందే కేతుగ్రహ సంచారం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల, వచ్చిన అవకాశాలని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల, అవతల వ్యక్తుల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతుంది. మీ సమస్యలతో పాటు ఇతరుల యొక్క బాధ్యతలు, సమస్యలు మీ మీద వేసుకోవడం వల్ల అవి చాలా వరకు మిమ్మల్ని ఒక ఆందోళనకి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం ఎవరైతే మీకు కావలసిన వాళ్ళు ఉంటారో, అది జీవిత భాగస్వామి అవ్వచ్చు, పార్ట్నర్స్ అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వారే మిమ్మల్ని ఒంటరిగా చేసి వారి స్వలాభం కోసం వారు జాగ్రత్త పడడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా అధికమైనటువంటి పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఈ వారం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమస్యలు ఈ వారం తర్వాత కొద్దిగా రిలీఫ్ అవుతుంది. బట్ ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన శుభవార్త ఏంటంటే, మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఏర్పడినా, ఎన్ని చికాకులు ఉన్నా, ఎవరో ఒకరు మీ యొక్క సమస్యని పరిష్కరించి చివరి నిమిషంలో అయినా సరే మీకున్నటువంటి సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది. ఎవరి జాతకంలో అయినా కుజుడు ఎంత బలంగా అనుకూలమైన స్థానాల్లో ఉంటే వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం, అటు ఆర్థిక పరంగా అయినా, అన్నదమ్ములతో విభేదమైన, భార్యాభర్తల సమస్యలైనా
కుజుడు బలంగా ఉంటే వారు ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. మరి ప్రస్తుతం కుజుడు ఈ మే నెల 11 తారీఖు వరకు కూడా శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఈ విపత్కర పరిస్థితులు కూడా ఈ శని కుజుల కారణం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ప్రభావం నడుస్తుంది. ఇటువంటి ప్రభావం నుంచి బయటపడాలంటే మనకి ఈ సంకటాలు అంటారు, సంకటాలు కష్టాలు, వాటి నుంచి తొలగించాలంటే రేపు మే నెల 5వ తారీఖున వస్తున్నటువంటి మంగళవారం రోజు సంకటహర చతుర్థి 5వ తారీఖు నాడు రావడం వల్ల మంగళవారంతో కూడి రావడం అన్నది ఇది రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, వివాహం జరగకుండా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ మంగళవారం రోజు ఈ సంకటహర చతుర్థి రోజు హోమం అంటే గణపతి హోమం అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉండ్రాళ్ళు, గరిక, ఎండు ఖర్జూరం మొదలగు ద్రవ్యాలతో స్వామిని సంతృప్తి పరచడం వల్ల ఈ సంకటాలు కష్టాలు తొలగి మీ యొక్క పనులు సజావుగా సాగడం జరుగుతుంటుంది. ఏదన్నా మరి పనులు ముందుకెళ్ళాలంటే ఈ ప్రయత్నం తప్పకుండా మీరు చేసి చూడండి. మళ్ళా వచ్చే సంకటాల చతుర్థి నాటికి చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరేదాకా అంటే ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నప్పుడు ఈ ప్రతి నెల కూడా ఈ సంకటహర చతుర్థి చేయడం వల్ల దాని ఫలితం మీరు కంప్లీట్గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏదనేది కంటిన్యూ అయితే మీ చేత అవనవడం ఖచ్చితంగా దీనికి బ్రేక్ పడుతుంది. ఎందుకు బ్రేక్ పడుతుంది? మనం అనుకున్న పని పూర్తయితే మనం అక్కడ నుంచి మానేస్తాం కదా, అందువల్ల కంప్లీట్గా మీకు ఇది సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే మేము ఆ గుళ్ళో డబ్బులు కట్టేసామండి, మా తరపున మా అమ్మగారు చేస్తారండి, దాన్ని ఇంకో వేరే వాళ్ళని పొరం, ఇవేమి జరగవు. మీరు స్వయంగా దగ్గరుండి చేసుకుంటేనే మీ ఫలితం ఈ ఫలితం రావడం జరుగుతుంది తప్ప అది ఈ విధంగా మీరు డబ్బులు కట్టేసాం వాళ్ళు చేసే మనకు కుదరదు. దానివల్ల ఇంకా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి మీ శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతకంలోనే, మీ జన్మ జాతకంలోనే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది దశ బట్టి అవ్వచ్చు, గోచారాన్ని బట్టి అవ్వచ్చు. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చాలా అనుభవంతో కూడుకున్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి వారు చెప్పిన విధంగా కొన్ని సూచనలు మీరు కంప్లీట్గా చేసుకోవలసి ఉంటుంది. జాతకం చూపించుకున్నంత మాత్రాన ఎవరి జీవితం మారదు, అందులో మీరేం పెద్ద గొప్ప ఏం కాదు. కాబట్టి జాతకం చూపించుకొని దానికి పరిష్కార మార్గం చేస్తేనే మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప కేవలం జాతకంలో ఉన్నది తెలుసుకోవడం వల్ల ఆ సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప దానికి పరిష్కారం అయితే అవ్వదు. కంప్లీట్గా సమస్యలతో ఉన్నవాళ్ళు అంటే జీవితంలో ప్రస్తుతం ఎంతో జీవన విధానం పెరగడం వల్ల మరి ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి కొద్దిపాటి వ్యయంతో మీ జాతకాన్ని మీరు సరి చేసుకోవచ్చు. మరి అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి, అవతల వారి యొక్క విద్వత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి.